ఎందుకంటే ఇవాళ మహిళలకు సంబంధించి మరి వడ్డీ లేని రుణాల నుంచి మొదలు పెట్టుకుంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా మరి అనేకటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ చాలా గ్రామాలలో ఈ సమమాన సంబంధించిన వాళ్ళ సంఘాలు ఏర్పడిన సందర్భంలో వాళ్ళు ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే ఇక్కడ కిరాయిలు కూడా ఇస్తారు గ్రామాల్లో తండాలు. లేదు అంటేనేమో వాళ్ళు ఎక్కడనో బళ్ళనో లేకపోతే ఎన్నో గుళ్ళనో కూర్చొని ఈ మహిళా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండే. గత ప్రభుత్వం అయితే వాళ్ళని మీటింగ్లకి వాడుకునేది, ఏ కార్యక్రమాలు చేయలే. గత 10 సంవత్సరాల్లో మహిళా సంఘాలను ఏమైనా వారి మీటింగ్ తీసుకుపోయేది, సాయంత్రం దింపేది, ఇంటికి పోయేది. కానీ ఇవాళ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు పెట్రోల్ బంకులు కావచ్చు, పెట్రోల్ బంకులు ఇచ్చినాం, బస్సులు కొనుగోలు చేస్తున్నాం. కోట్లాది రూపాయల నిన్న నేను ఒక కార్యక్రమం రావడం వల్ల నేను మేడారం జాతర పోవడం వల్ల రాలేకపోయినా, నిన్న కూడా ₹1 కోటి చెక్కును మా అధికారులంతా కూడా మున్సిపాలిటీ సంబంధించిన సంఘాలకు ₹1 కోటి వడ్డీ లేని రుణాలు నిర్ణయించినాం. ఇప్పటికే ₹100 కోట్ల ఎవరు నిధులు ఇచ్చినాం. అదే కాకుండా ఈ మహిళా సంఘాలకు వాళ్లకు సంబంధించినటువంటి సంఘాల భవనాలు వాళ్ళు ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలో కూర్చొని వాళ్ళకి కావాల్సిన తీర్మానాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ కూడా మరి మాట్లాడుకోవడానికి వారికి ఈ దేవరకొండ నియోజకవర్గ సుమారుగా వివో బిల్డింగ్ అంటాం. అయితే సుమారుగా 14 కోట్లతోటి 149 గ్రామ పంచాయతీ ఒకటి చొప్పున ఇలా 149 గ్రామ పంచాయతీ వివో బిల్డింగ్లు మంజూరు చేసిన చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద సాహసం చేసేది ఇటువంటి కార్యక్రమాలు తీసుకోలే. కానీ ముఖ్యమంత్రి గారు ఆ సంఘాలను బలోపేతం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ 149 గ్రామ పంచాయతీ, ఈ దేవరకొండ నియోజకవర్గంలో 231 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 149 బిల్డింగ్లు ఇవాళ మంజూరు ఇచ్చినాం. ఆల్రెడీ ఇవాళ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. త్వరలో అన్ని కూడా పనులు శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ 140తో పాటుగా మిగతా వాటికి కూడా స్థలం లేక వివిధ కారణాల చేత ఆయన 231 గ్రామ ఏదో వివో బిల్డింగ్ ఉన్నాయో అన్ని ఇప్పించేటువంటి బాధ్యత నాది. నా రిక్వెస్ట్ ఏంటంటే స్థానిక ఉన్నటువంటి సర్పంచ్లు ఇంకా ఏ గ్రామ పంచాయతీ స్థలానికి సంబంధించిన సమస్య ఉండి స్థలం ఇవ్వలేకపోతున్నారో ఇప్పటికన్నా స్థలం తీసుకొని మాకు స్థలం ఉండని చెప్తే చాలు, వాటన్నిటి కూడా మళ్ళీ మంజూరు ఇప్పించేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.